హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు వీడియో అండి. ఇంట్లో కొబ్బరి చిప్పలు చాలా ఉన్నాయి. వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే కొన్ని డేస్ బాగానే ఉంటాయి, తర్వాత పాడవుతాయి. కానీ అలా పాడవకుండా అన్నిటినీ మనం యూస్ చేసుకోవాలంటే ఒకటి నాకు అనిపించింది. అంటే స్ట్రైక్ అయింది ఒకటే, కొబ్బరి నూనె తీద్దాం వీటి నుండి అని చెప్పి ఆలోచన వచ్చింది. సో వెంటనే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది దాదాపుగా చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఈ వీడియో కేవలం తెలియని వారి కోసమే. మన ఇంట్లో కొబ్బరి నూనె మనం తీయచ్చు, అది ఏ విధంగా చేయొచ్చు అనేది ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ అండి, కొబ్బరి చిప్పలన్నిటినీ కూడాను కడిగి కొంచెం ఎండబెట్టుకోండి. ఆ తర్వాత అంటే మాయిశ్చర్ అంతా పోయింది, ఎండిపోయింది అన్నప్పుడు వాటిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసేసుకొని తర్వాత మిక్సీ వేసుకోవాలి. ప్యూర్గా ఆర్గానిక్ వేలో కోకోనట్ ఆయిల్ని మనమే చేసుకోవచ్చు అనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఈ పద్ధతి ట్రై చేయండి. టైం ఉంది, అంత టైం చేసుకునేంత టైం మాకు ఉంది అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో వాళ్ళ కోసం మాత్రమేనండి ఈ వీడియో. సో ఫస్ట్ చెప్పాను కదా, పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పెట్టుకునేటప్పుడు మనం కొంచెం అందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం పేస్ట్ లాగా వేసి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులో నుంచి పాలని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. సో బేసిక్గా కొబ్బరి పేస్ట్ నుండి కొబ్బరి పాలని మనం సపరేట్ చేస్తున్నాము. ఇప్పుడు దాని నుండే మనకి కోకోనట్ ఆయిల్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మొత్తం ప్రాసెస్ అండి. అంటే మన దగ్గర ఉన్న కొబ్బరి ముక్కలన్నీ కూడాను ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి. ఇలా నేను సపరేట్ చేసేసుకున్నాను. పక్కనే ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉందో అదంతా కూడాను ఇలా చాలా డ్రైగా ఉంది చూసారా. సో ఆ విధంగా గట్టిగా బాగా పిండేసుకోవాలి. కావాలంటే వాటిని మనం పారేయకుండా ఆ కొబ్బరి పొడి ఏదైతే ఉందో దాన్ని ఎండబెట్టుకొని స్వీట్గా కూడా తయారు చేసుకోవచ్చు. సో అది ఆ ప్రాసెస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను ప్లాన్ చేస్తాను. సో ప్రస్తుతం ఆ విధంగా పాలని మనం తీసేసిన తర్వాత ఆ బౌల్ని అదే సేమ్ అలానే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రీజర్లో కనీసం అండి 6 నుంచి 8 గంటలు ఫ్రీజర్లో పెట్టాల్సి ఉంటుంది. మూత పెట్టండి. ఆ తర్వాత ఈ విధంగా అంతా కూడాను పైకి పేరుకుంటుంది. పైన అంతా కూడా క్రీమ్ ఉంటుంది, కిందంతా వాటర్ ఉంటుంది అనమాట. అయితే మీరు అలా పైగా కొంచెం తీసిన తర్వాత వాటర్ కనిపిస్తుంది కదా, దాన్ని వంపేసుకోండి. అంటే వీలైనంత వరకు వాటర్ మాత్రమే వెళ్ళేంత వరకు అది వంపేసుకోండి. ఆ తర్వాత ఆ క్రీమ్ని మొత్తాన్ని కలెక్ట్ చేసి ఇలా మనం ఒక ఇనుప బాండీలో మనం వాటిని హీట్ చేసుకోవాల్సి ఉంటుంది హై ఫ్లేమ్ మీదే. అయితే ఆ వాటర్ అనేది క్రీము రెండు మనం తీసేటప్పుడు కొంచెం మొత్తం కూడాను మళ్ళీ మిక్స్ అయిపోతుంది, మళ్ళీ పాలలాగా అయిపోతుంది. అలా అయినప్పుడు టెన్షన్ పడకుండా మళ్ళీ సేమ్ ఒక 6 to 8 అవర్స్ కనుక మనం ఫ్రీజర్లో పెడితే మళ్ళీ పేరుకుంటుంది. సో జాగ్రత్తగా మళ్ళీ ఆ క్రీమ్ని తీసేసి మనం హీట్ చేసేసుకొని మళ్ళీ కోకోనట్ ఆయిల్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో అట్లా మనం బ్యాచ్ల వారిగా అయినా చేసుకోవచ్చు. సో ప్రస్తుతం నేను వీలైనంత వరకు క్రీమ్ మొత్తాన్ని తీసేసి ఈ విధంగా నేను ఇనుప బాండీలో ఈ విధంగా హీట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసారా, సపరేట్ అయిపోయింది మొత్తం కూడాను. ఏదైతే కింద మనకి కనిపిస్తుందో అదే కోకోనట్ ఆయిల్. మనం నెయ్యి చేసుకున్నట్టేనండి. అయితే ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, మరీ ఇంత బ్రౌన్గా వచ్చే వరకు కాకుండా వైట్గా ఉన్నప్పుడే కోకోనట్ ఆయిల్ని మనం సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ నేను కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు నేను కాగబెట్టాను. ఎందుకంటే నేను హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసుకుంటాను సొంతగా. అంటే హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్కి సంబంధించి ఆయిల్ అనేది నేనే ప్రిపేర్ చేసుకుంటాను. సో దానికోసమని నేను ఈ కలర్ వచ్చే వరకు నేను ఉంచాను. బట్ మీరు మాత్రం ఇలా కాకుండా కొంచెం వైట్గా ఉన్నప్పుడే దాన్ని తీసేసుకోండి. సో అదండి ఈరోజు కోకోనట్ ఆయిల్ని మనం ఏ విధంగా తీయచ్చు మన ఇంట్లోనే అనేది మీకు ఈ ప్రాసెస్ చూపించాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్